మనం ప్రస్తుతం చెంగిచెర్ల చౌరస్తా దగ్గర ఉన్నాము. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు ఇక్కడ ఎక్స్ప్రెస్ హైవే సందర్శించేందుకు చౌరస్తా నుండి బెంగళూరు వరకు పాదయాత్ర చేస్తూ పనులను సందర్శించేందుకు ఇక్కడ రానున్నారు. విజువల్స్ కార్యకర్తలు సిపిఎం ఇక్కడ వచ్చి కొంతమంది అయితే వేచి చూస్తున్నారు. జాన్ వెస్లీ రాక కోసం మాత్రం ఇక్కడ వేచి చూస్తున్నారు. గారు రాగానే చౌరస్తా నుండి వరకు పాదయాత్ర చేయడానికి అరపల్లి ఎక్స్ప్రెస్ హైవే పనులు ఇక్కడ రానున్నారు. విజువల్స్ కార్యకర్తలు కొంతమంది ఉన్నారు. పనులు జరుగుతున్నాయి. జాన్ వెస్లీ గారు ఎందుకు వస్తున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ పాదయాత్ర నిర్వహిస్తున్నాం. ఈ ఫ్లైఓవర్ 2018లో ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం దీన్ని తీసుకొని చేస్తున్న పథకం కింద చేస్తుంది ఇది. కానీ ఇప్పటి వరకు కూడా భారతమాల పథకం కింద చేస్తున్న ఈ ప్రాజెక్టును 7 ఏళ్ల నుంచి కూడా నిర్లక్ష్యంగా ఉంది. ఇప్పటికి కూడా 40% కూడా కంప్లీట్ కాని పరిస్థితి ఇక్కడ ఉంది. మన స్థానికంగా ఈటల రాజేందర్ ఎంపీగా ఉన్నారు. ఆయన చొరవ తీసుకోవడం లేదు. మన స్టేట్ నుంచి కిషన్ రెడ్డి కూడా అక్కడ మంత్రిగా ఉన్నాడు. కానీ ఆయన కూడా ఇంతవరకు దీని మీద ఎలాంటి ఇది లేదు. ఈ ట్రాఫిక్ భయంకరంగా ఉంటుంది. ఈ రోడ్డు వరంగల్ హైవే మీద చాలా ట్రాఫిక్ ఉంటుంది. అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా ఇక్కడి నుంచి హైదరాబాద్ రావాలి. హైదరాబాద్ నుంచి టూరిజంకి యాదగిరిగుట్ట వెళ్ళాలన్నా ఈ రోడ్డు నుంచే వెళ్ళాలి. కానీ రోడ్డు మొత్తం దింపడం దూని ఈ హైదరాబాద్ నగరంలో హార్ట్ అటాక్ కన్నా కూడా ఈ పొల్యూషన్ తోటి లంగ్ ఇన్ఫెక్షన్ తో చచ్చిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. కాబట్టి దీన్ని తక్షణమే పూర్తి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇందులో భాగంగా ఈ రోజు మా రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు కూడా ఇక్కడికి రానున్నారు. అందుకే మేము అందరం కూడా ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర సిపిఎం కార్యదర్శి గారు జాన్ వెస్లీ గారు అయితే ఇప్పుడే ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడ వచ్చేసిన విజువల్స్ అయితే మీరు చూస్తున్నారు. ఇక్కడ భారీగా సిపిఐ కార్యకర్తలు అయితే ఉన్నారు. ఈ వెస్లీ గారు వచ్చి ఇక్కడ మన అప్పటికి నారపల్లి పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ జాన్ వెస్లీ గారు అయితే ఇక్కడికి వచ్చారు. ఇక్కడ చెంగిచెర్ల చౌరస్తా నుంచి ఉత్తర వరకు పాదయాత్ర నిర్వహించాలని ఇక్కడ ఒకసారి జాన్ వెస్లీ గారితో మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. సార్, మీరు ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? నార్లపల్లి ఫ్లైఓవర్ 2018లో దీన్ని ప్రారంభించి 2020 నాటికి పూర్తి చేస్తామని చెప్పి ఆనాడు చెప్పారు. ఇప్పటికి 7 సంవత్సరాలు అవుతుంది. ఈ పని పూర్తి కాలేదు. వీటికి సంబంధించినటువంటిది వరంగల్కు వెళ్ళేటటువంటి పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుంది. అలాగే ప్రజలకు రోజు నిరంతరం ఇక్కడ నరక యాతనగా ఉంది ఇక్కడ ఉండేటటువంటి ప్రజలకు. అట్లాగే దీనికి సంబంధించినటువంటిది ఇంకా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు కూడా అవసరం లేదు. దాదాపు 100 కోట్ల లోపు ఖర్చు పెడితే ఈ పని పూర్తి కావడానికి అవకాశం ఉంది. కానీ చెప్పినటువంటి మాటలకు ఆచరణకు పూర్తి భిన్నంగా ఉంది. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ ఉన్నాడు. ఆయన కూడా వచ్చి వీటిని వెంటనే ప్రారంభం చేస్తాం, కానీ పూర్తి చేసేస్తాం అని చెప్పి ఆయన కూడా హామీ ఇచ్చాడు. అది జరగలేదు. అంతకుముందు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. ఇప్పుడేమో ఆయననే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కానీ ఈ పనులు జరగడం లేదు. కేంద్ర ప్రభుత్వం దీనికి పూర్తిగా నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడు దీన్ని నిర్మాణం చేసేటటువంటి సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకోవడానికి కొంత పద్ధతులు తీసుకొని ఆ తర్వాత పనులను పూర్తి చేయకుండా ఆపేసి ఆ నిధుల కోసం చూస్తున్నటువంటి పరిస్థితి. వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని వీటిని పరిష్కారం అయ్యేటట్టుగా నిధులు కేటాయించేటట్టుగా చర్యలు తీసుకోవాలా. అట్లాగే ఈ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు. కిషన్ రెడ్డి ఆయన కేంద్ర మంత్రి అయినా సరే హైదరాబాద్ కు మంత్రి లాగానే ఉంటాడు. కానీ ఈ విషయం మాత్రం పట్టించుకోవడం లేదు, దీన్ని మాత్రం స్పందించడం లేదు. అందుకనే కిషన్ రెడ్డి గాని అట్లాగే ఈటల రాజేందర్ గాని బీజేపీ ఎంపీలు ఈ సమస్య పరిష్కారం కోసం వెంటనే నిధులు మంజూరు అయ్యేటట్టుగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీని మీద స్పందించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ సమస్య పరిష్కారం చేసుకుని ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. 7 సంవత్సరాలుగా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు, ఉద్యోగాలకు పోయేటటువంటి వాళ్లకు, అట్లాగే జిల్లాలకు వెళ్లేటటువంటి వాళ్ళ ప్రయాణికులకు ఆటంకంగా ఉంది. దానివల్ల సమస్యలకు గురవుతున్నారు. అందుకనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని వెంటనే పరిష్కరించాలని చెప్పి సిపిఎం పార్టీ మేడ్చల్ జిల్లా కమిటీ ఈరోజు పాదయాత్ర చేస్తుంది. ఈ పాదయాత్రానికి సంబంధించినటువంటి దానికి ప్రజల మద్దతు కూడా ఉండాలి. ప్రజలు కూడా మద్దతు ఇచ్చి ఈ భవిష్యత్తులో జరిగేటటువంటి ఉద్యమం ద్వారా
ఈ సమస్య పరిష్కారం కోసం ప్రజలు కూడా ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వెస్లీ గారి మాటలైతే మనం విన్నాము. ఇప్పుడు 2018లో నారపల్లితో ఉప్పల్ ఫ్లైఓవర్ మొదలయ్యి 2020 సందర్భంగా పని వెంటనే ఉప్పల్ టు నారపల్లి ఫ్లైఓవర్ వెంటనే పూర్తవ్వాలని చెప్పేసి చెన్నిచెర్ల చౌరస్తా నుంచి ఉప్పల్ లింగో వరకు కార్యకర్తలందరూ కలిసి పాదయాత్ర నిర్వహిస్తున్నారు. నారపల్లి నుంచి ఉప్పల్ వరకు ఈ ఫ్లైఓవర్ ప్రారంభించి ప్రతి 7 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇక్కడ ఏమాత్రం కూడా పనులు 40% కూడా పూర్తి కాని పరిస్థితి ఉంది. ఈ ప్రాంతంలో ఈటెల రాజేంద్ర గారు ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. అట్లాగే మన తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు. తెలియజేసి ఈ ఫ్లైఓవర్ పూర్తి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఈ రోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాయకత్వం మొత్తం పాదయాత్ర ఇక్కడి నుంచి ఉప్పల్ కాకినాడ వరకు కూడా నిర్వహిస్తూ ఉంది. పాదయాత్ర నడుస్తుంది. ఈ పాదయాత్ర ఈ రూపంలో నిరసన ఉంది. ఇది ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమించి ఈ యొక్క పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారి ఆధ్వర్యంలో చెంచల నుంచి బయలుదేరిన ర్యాలీ మాత్రం ఇప్పుడు ఉప్పల్ లింగో వరకు చేరుకున్న దృశ్యాలను మీరు చూస్తున్నారు. ఇప్పుడే ర్యాలీ మొత్తం సిపిఎం పార్టీ ర్యాలీ మొత్తం కార్యకర్తలందరూ ఉప్పల్ లింగో వరకు చేరుకుంటున్నారు. మీరు చూస్తున్నారు సిపిఎం కార్యకర్తలు లింగో వరకు చేరుకున్న దృశ్యాలను మీరు ఇప్పుడు చూస్తున్నారు. పెండింగ్ కారణంగా ప్రజలు అనేక రకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ పోరాటంలో భాగంగా మద్దతు తెలియవలసిందిగా సిపిఎం పార్టీ కోరుకుంటుంది. మన ఉప్పల్ నుండి నారపల్లి వరకు ఉన్నటువంటి ఈ ఫ్లైఓవర్ పనులు పెండింగ్ కారణంగా ప్రజలు అనేక రకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సిపిఎం పార్టీ ఉద్యమం ఆరంభించింది. ఈ ఉద్యమంలో భాగంగా ఈరోజు నారపల్లి ఉప్పల్ ఫ్లైఓవర్ పనులు పూర్తి చేయాలని చెంగిచెర్ల క్రాస్ నుండి ఇక్కడి వరకు పాదయాత్ర ద్వారా నిరసన తెలియజేస్తున్నారు సిపిఎం పార్టీ వారు. ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ పనులు వెంటనే పూర్తి చేయాలని సిపిఐఎం పాదయాత్ర చెంగిచెర్ల నుంచి మొదలై ఉప్పల్ లింగోడు వరకు ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ పనులు వెంటనే పూర్తి చేయాలని సిపిఐఎం పాదయాత్ర మీరు చూస్తున్న దృశ్యాలు ఉప్పల్ లింగోడులోని సిపిఎం కార్యకర్తల దృశ్యాలు చూస్తున్నారు. అక్కడి నుంచి ఇక్కడ వరకు మన ఉప్పల్ చౌరస్తా వరకు మన పాదయాత్ర చేరుకుంది. ఈ పాదయాత్రలో సిపిఎం పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు తల్లి డీజీ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే సిపిఎం పార్టీ మేడ్చల్ జిల్లా కార్యదర్శి కాంగ్రెస్ సత్యం గారిని అట్లాగే మేడ్చల్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కాంగ్రెస్ రవాణాని అభివాదం చేయాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కాంగ్రెస్ అశోకన్నని అభివాదం చేయాల్సిందిగా తెలియజేస్తున్నాము. అట్లాగే సిపిఎం పార్టీ
మేడ్చల్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కాంగ్రెస్ వినోదను పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఉప్పల్ నుంచి నారాపల్లి ఫ్లైఓవర్ ఏదైతే ఉన్నదో ఆ ఫ్లైఓవర్ పనులని ఆగిపోయి వెంటనే సత్వరం ప్రారంభించి పూర్తి చేయాలని చెప్పేసి కోరుతూ చెంగిచెర్ల చౌరస్తా నుంచి ఉప్పల్ చౌరస్తా వరకు పాదయాత్ర 5 కిలోమీటర్ల పొడవున సాగింది. ఈ పాదయాత్రని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ గారు ప్రారంభించారు. ఈ పాదయాత్ర ముగింపులో పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు కామ్రేడ్ డీజీ నరసింహరావు గారు మాట్లాడుతూ ముగింపు పలుకులు పలికారు. ఈ 5 కిలోమీటర్ల పాదయాత్రని పట్టుదలగా కామ్రేడ్స్ అందరూ కూడా మేము ఇది సాధించే వరకు వదిలిపెట్టాము ఏమైనా అని చెప్పేసి నడక సాగించిన మహిళా మండలకి సోదరులకి అందరికీ కూడా పేరు పేరున జిల్లా కమిటీ తరపు నుంచి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే మీడియా మిత్రులు కూడా ఈ సమస్య ఎంత తీవ్రమో అంత తీవ్రంగా కూడా మీడియా మిత్రులు సహకరించి ఈ కవర్ చేయడానికి వచ్చారు. వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. పోలీసు వారు కూడా రోజు వాళ్ళు అష్టకష్టాలు పడుతున్నారు. ట్రాఫిక్ని ఎంత నియంత్రణ చేయాలన్నా కానీ సాధ్యమయ్యే పని కావట్లేదు. అందుకోసం ఈ ఫ్లైఓవర్ పనులు పూర్తి కావాలని చెప్పేసి పోలీసు మిత్రులు కూడా కోరుకుంటున్నారు. ఆ రకంగా వారు కూడా ఇలా సహకరించారు. ఈరోజు ఈ పాదయాత్రకు సంబంధించిన ముఖ్య ఉద్దేశం కూడా ఈ పనుల్ని వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి కోరుతున్నాం. 2017లో ఈ ట్రాఫిక్ పెరుగుతున్న ట్రాఫిక్ని జాతీయ రహదారి వెంట పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం కోసం వారి సౌకర్యం కల్పించడం కోసం ఒక ప్రాజెక్టును చేపట్టాలని చెప్పేసి ఒక డిపిఆర్ని చేశారు. ఆ రకంగా ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి నారాపల్లి వరకు ఆ ఎలక్ట్రిసిటీ రీసెర్చ్ సెంటర్ వరకు 6.2 కిలోమీటర్ల వరకు పొడుగున ఒక ఫ్లైఓవర్ నిర్మించాలని చెప్పేసి నిర్ణయం చేశారు. దాన్ని 2018లో ప్రాజెక్టుని ప్రారంభం చేశారు. ప్రాజెక్టు ప్రారంభం చేసేటప్పుడు దాని అంచనా వ్యయం 670 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. ఆ 670 కోట్ల అంచనా వ్యయాన్ని టెండర్లకు పిలిస్తే గాయత్రి కన్స్ట్రక్షన్ వాళ్ళు సుబ్బిరామరెడ్డికి సంబంధించినటువంటి సంస్థ వాళ్ళు దాన్ని 25% తక్కువకి కోట్ చేసి ఆ కాంట్రాక్ట్ని వాళ్ళు దక్కించుకున్నారు. 2018లో పనులు ప్రారంభమైనాయి. ఆ పనులు ప్రారంభమైనప్పుడు 2020 నాటికి 2 సంవత్సరాలలో మొత్తం ప్రాజెక్టుని పూర్తి చేసి బాధ్యతగా కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఈ మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా ఉప్పల్ నుంచి నారాపల్లి వరకు ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దాని ఫండింగ్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ప్రాజెక్టు చేపట్టింది మొత్తం కేంద్ర ప్రభుత్వం. ఆ కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రాజెక్టుకి కావలసిన భూసేకరణ కానీ దాని ఎగ్జిక్యూషన్ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రిత్వ శాఖ దానికి ఎగ్జిక్యూషన్ భాగం మాత్రం వీళ్ళు నిర్వహిస్తున్నారు. ఆ రకంగా ప్రారంభమైనటువంటి 2018లో ప్రారంభమైన ప్రాజెక్టు మధ్యలో ఒక 3 సంవత్సరాలు దాని నిర్మాణ పనులు పూర్తి చేయాల్సిన పోయి ఇప్పుడు 40% మాత్రమే ఓవరాల్గా మొత్తం పనులు పూర్తయినాయి. కానీ 60% పనులు ఇంకా పూర్తి కావాలి. 40% పనులు పూర్తి కాగానే ప్రాజెక్టు ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆ కాంట్రాక్టర్ మా వల్ల కాదు, మా ఆర్థిక ఇబ్బందుల్లోనే అని చెప్పేసి చేతులు ఎత్తేసి పక్కకు పోయారు. అట్లాగే ఆ పక్కకు పోయిన కాంట్రాక్టర్ని పిలిచి చెవులు మెలిపెట్టి మీరు కాంట్రాక్ట్ చేస్తారా, పూర్తి చేస్తారా లేదా, లేకపోతే మీ కాంట్రాక్ట్ని బ్లాక్ లిస్ట్లో పెడతామని చెప్పేసి హెచ్చరిక చేసి